నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కారం సీఎంలు కూలంకషంగా చర్చించారన్న భట్టి. సీఎంల భేటీ తెలుగు జాతి హర్షించదగిన రోజు విభజన అంశాలను పరిష్కరించుకోవాలన్న సత్యప్రసాద్. వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారు. కొమరపాలెంలో ఘటనపై రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు. అనపర్తిలో మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ పాఠశాల విద్యార్థులు. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు మృతి చెందారు. ఆయన గత ఆదివారం మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున చనిపోయారు. తోటి సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్యా యత్నం చేశారని శ్రీనివాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐ జితేందర్ రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మృతుడికి 7 ఏళ్ల వయసున్న కుమార్తె, 5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్ లో నివాసముంటున్న ఎస్ఐ శ్రీను జూన్ 30న ఉదయం 8:30 మఫ్టీలో స్టేషన్కు వచ్చారు. సోమవారం నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అదే సమయంలో ప్రైవేటు కారు రావడంతో డ్రైవర్ను దింపిన ఎస్ఐ ఇప్పుడే వస్తానట్టు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత సిబ్బంది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సీఐ జితేందర్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఎస్ఐ ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేయగా మధ్యాహ్నం 1:30 తర్వాత మండలంలోని తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. కానీ రాత్రి 10:45 వరకు ఆచూకీ లభించలేదు. ఇంతలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అశ్వారావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీను గారు మరణించడం అనేది బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి గోవిందరావు మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి గోవిందరావు. ఖమ్మం భద్రాద్రి జిల్లా ఘోరం చూడని చెప్పొచ్చు ఝాన్సీ. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృత్యుతో పోరాడి కూడా ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు. సికింద్రాబాద్ సంబంధించి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎస్ఐ ఆదివారం ఉదయం తెల్లవారుజామున మృతి చెందారని చెప్పవచ్చు. అయితే సీఏ వేధింపుల కారణంగానే జూన్ 30న ఆదివారం పూట అర్ధరాత్రి మహబాద్ లోని పురుగుల మందు సేవించి ఆత్మహత్య పాల్పడిన కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే సరిగ్గా వారం రోజుల పాటు చికిత్స పొందుతూ కూడా చివరికి మృతితో పోరాడి చనిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలీసు వర్గాల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నించి కొద్ది రోజుల క్షణంలోనే తర్వాత ఆయన తన భార్య, పిల్లలు 4 పిల్లలు వచ్చి బతకాలన్న కోరికతో ఒక 108 అంబులెన్స్ తో పాటు ఫోన్ చేసే విషయం తెలిసింది. అయితే
దురదృష్టవశాత్తు ఆయన చికిత్స పొందుతూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారో కూడా మనకు తెలుస్తుంది. అయితే అశ్వరావుపేట సంబంధించి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మాత్రం ఆత్మహత్య వ్యవహారంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక సంచలనంగా మారని చెప్పవచ్చు. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఒక ఎస్ఐ ఆత్మహత్య పాల్పడడంతో పాటు ఇటు పోలీసు వర్గాల్లో కూడా ఇతర సాధారణ ప్రజల్లో కూడా సైతం కూడా ఒక ఆలోచన అనేది చెప్పవచ్చు. తన చావుకి కారణమైన ఎస్ఐతో పాటు ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా ఎస్ఐ శ్రీనివాస్ సెల్ ఫోన్ కూడా నమోదైన వాంగ్మూల ఆధారం కూడా విచారణ చేపట్టి ఆ పోలీసు కూడా ఎస్ఐపై పోలీసు అధికారులు ఎస్ఐ ఆత్మహత్యానికి కారణంకి సంబంధించి జితేందర్ రెడ్డి కూడా పూర్తిగా తేల్చారు. దీంతో సిఏను ఐజీ కార్యాలయాన్ని కూడా అటాచ్ చేసినట్టు కూడా మనకి పూర్తిగా సంబంధించి దీంతో పాటు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసిన అయితే ప్రధానం చూసుకుంటే అశ్వరావుపేట సంబంధించుకుంటే సంచలనంగా మారిన ఈ ఎస్ఐ శ్రీను ఆత్మహత్య సంఘటన చూసుకుంటే ఈ సంఘటన సంబంధించి కేసు పలువురుపై కూడా తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానం చూసినట్టే శ్రీరాములు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ నలుగురు సిబ్బందితో పాటు సన్యాసి నాయుడు, సుబాని, శేఖర్, శివరాజు ఈ నలుగురు వేధింపులకు గురి చేశారని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు సైతం కూడా ఒత్తాసు పలికారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అందుకు కారణమైన జితేందర్ రెడ్డితో పాటు ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేయడం జరిగింది. దాంతో పాటు నలుగురు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈ పోలీసు వర్గాలు కూడా వెల్లడించి అయితే ఎస్ఐ శ్రీనివాస్ హత్యాయత్నం ఘటనలో మాత్రం ఓ ప్రముఖ విలేకరి హస్తం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఇస్తుంది. మరో కొత్త కోణం కూడా బయటపడింది. దీంతో ఆ దిశగా కూడా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విషయాలు చూసినట్లయితే శ్రీరాములు సైతం తన వాంగ్మూలం కూడా పేర్కొన్నట్లు మనకు పూర్తిగా సమాచారం ఇస్తుంది. సదరు విలేకరి సిఐ జితేందర్ రెడ్డి ఆ నలుగురితో పాటు స్నేహంగా ఉంటూ పోలీసు సిబ్బంది ఎస్ఐతో సహాయక నిరాకరణ చేస్తున్నారనే విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణతో కూడా ఈ నలుగురి మీద కూడా కేసు విచారణ చేపడుతున్న కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు మాత్రం ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్న ఊహాలను వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ఆ పోలీసు సిబ్బంది కూడా సదరు విలేకరుతో చేపట్టిన తిరుగుతూ ఎస్ఐ శ్రీను వ్యతిరేకంగా వ్యూహాలు రచించాలని కూడా పలువురు బాగా విమర్శలు మాత్రం నిర్మిస్తున్నాయి. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపితే పోలీసు సిబ్బందికి సదరు విలేకరికి ఉన్న సంబంధాలు కూడా బయటపడతాయని కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ కూడా ప్రశాంత్ అని చెప్పి కూడా అశ్వరావుపేట ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ గోవిందరావు. కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నామన్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నమస్కారాలు. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, దుర్గేష్ గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా ప్రోటోకాల్ చైర్మన్ హరకర వేణుగోపాల్ గారు, మీ అందరికీ ఎదురు చూస్తున్నటువంటి సంబంధించినటువంటి నిర్ణయాల్ని
ఉమ్మడిగా తెలియజేయటం కోసమే నేరుగా ఈరోజు ఇప్పుడు మీ ముందు కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు, అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు, జనార్దన్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు, ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసుకో అవసరం ఉంది. కాబట్టి ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. తెలుగు జాతి హర్షించే రోజు ఇది అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అనంతరం తెలంగాణ మంత్రులతో కలిసి అనగాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలను అనగాని మీడియాకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి, 2 రాష్ట్రాలందరినీ కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించడం, దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం, సమావేశంలో అన్నీ కూడా
కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజర్లు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో, ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమార్క చెప్పారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో, అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక 2 అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలనే లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు, అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం. 2 వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని, సిఎస్ గారు కాకుండా ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్, అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు. తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి. అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమరితో మేము అందరం కూడా మాట్లాడతాం. శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రుని వలసధరలో ప్రభుత్వం నిర్మించిన టిట్కో కాలనీకి స్థానిక శాసనసభ్యుడు గొండ శంకర్ బస్సు సౌకర్యం కల్పించారు. ఎన్నికల ముందు గ్రామాన్ని సందర్శించిన శంకర్కు కాలనీ వాసులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రధానంగా తమ కాలనీ వాసులకు ఎన్నికల ప్రచారంలో బస్సు లేకపోవడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీంతో గెలిచిన అనంతరం బస్సు సర్వీసును అక్కడి నుంచి ఎమ్మెల్యే ప్రారంభించారు. దగ్గర ఉన్న టిట్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ
ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతులు కల్పన రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్ అవన్నీ వస్తున్నాయి, అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద, అలాగే వాటర్ కానీ పవర్ కానీ అన్ని విషయాలు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ, అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ, అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్ర వాళ్ళకి అనుసంధానం చేయడానికి ఇవన్నీ విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ఈ బస్సు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఎన్నో అనుమానాలున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన వెనక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి ఏమీ సంబంధం లేని సాయి స్వీట్స్ లో డోరు పగలగొట్టి లోపల ఫైర్ వచ్చేటట్టుగా ఒక అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కొంతమంది వ్యక్తులు సృష్టించడం జరిగింది. అదే సమయంలో ఒక పావుగంట ముందుగా ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ద్వారంపూడి వెంకటరెడ్డి గారు అలియాస్ డివిఆర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ స్వీట్ షాప్ బర్న్ అయిపోతా ఉంది, అక్కడ దాదాపుగా 10 సిలిండర్లు పేలిపోయే ప్రమాదం ఉంది, మీరు అర్జెంటుగా సంఘటనా స్థలానికి రండి అని వారిని లేపడం జరిగింది. ఇక్కడ తీరా చూస్తే వాళ్ళు ఉపయోగించేవి 2 సిలిండర్లు మాత్రమే ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అయినా డివిఆర్ గారిని ఆ సమయంలో బయటకు రప్పించాలి, ఆయన పైన దాడి చెయ్యాలి అనే ప్రయత్నం జరిగింది. మరి ఇది పోలీసులకు తెలిసి జరిగిందా ఏమిటి కూడా అర్థం కాని పరిస్థితి. సంఘటన రాత్రి 1:30కు జరిగితే ఇక్కడ స్థానిక పార్టీ పెద్దలు పడాల వెంకటరామారెడ్డి గారు ఎక్స్-జెడ్పీటీసీ గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి 4:30కి మెసేజ్ పెడితే 4:30కి ఎస్ఐ గారు ఆన్సర్ చేశారు. నాకు ఉదయం డివిఆర్ గారు ఫోన్ చేసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడు వెళుతున్నానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరు ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదు సరిగదా. ఉదయం నుంచి కనీసం అక్కడ ఆనవాళ్లు చెదిరిపోకుండా కనీస జాగ్రత్తలు కూడా పోలీసు తీసుకోలేదు. అంటే ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు జాగ్రత్త చర్యగా మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాడులు చేస్తారని వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే దానికి పోలీసులు మాత్రం చాలా తొందరగా స్పందించడం, అతిగా స్పందించడం, ఎస్పీ గారి దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు చాలా తీవ్రంగా స్పందించడం జరుగుతూ ఉంది. రాత్రి ఇంత పెద్ద సంఘటన ఇక్కడ జరిగితే ఇంతవరకు ఇప్పుడు దాదాపుగా 12 గంటలు అవుతా ఉంది, 11:45, అంటే దాదాపుగా 12 గంటల సమయం, 10 గంటల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు పోలీసులు స్పందన లేదు. ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తా ఉంటే వారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉండి డిఎస్పీ గారి చేత ఫోన్ చేయించారు, వారికి కూడా కనీస సమాచారం లేదు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి మీద రాయి దాడి చేశారని లేని సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు సృష్టించినా తెల్లవారకుండా ఎస్పీ గారు స్పందిస్తున్నారు. వారి మాటలతో పోలీసు యంత్రాంగం మొత్తం స్పందిస్తా ఉంది. ఈ సంఘటన పైన ఇంతవరకు పోలీసులు ఎందుకు స్పందించలేదనేది అనుమానాస్పదంగా ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి, దీని వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించాలి.
దీనిపైన తక్షణమే దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, దీని వెనక ఎవరున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఇక్కడ గ్రామంలో ఉన్న కొన్ని అరాచక శక్తులు డివిఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. మరి ఇంతవరకు 4:40కి తన దృష్టికి వచ్చిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఎందుకు తెలియచేయలేదు ఈ సమాచారాన్ని? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని నారాయణ పాఠశాలలో విద్యార్థులచే మొక్కల పెంపకం అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెట్టును నాటడం ద్వారా కలిగే ఉపయోగాలు, పర్యావరణానికి కలిగే మేలుపై అవగాహన కల్పించారు. స్థానిక దేవి చౌక్ వద్ద మానవహారం నిర్వహించి గ్రామంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.